హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు రజియా ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను యూజ్ చేశాను కాబట్టి 100% రిజల్ట్ ఉంది కాబట్టి ఈ వీడియో మీ ముందుకెళ్ళి తీసుకొస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఛానల్ క్రితమే మీకు చెప్దాం అనుకున్నాను. కాకపోతే నిన్న టైం రాలేదు. నిన్న మమ్మీ వాళ్ళ ఇంటికాడైనా చెప్దాం అనుకున్నాను. కాకపోతే అక్కడ వీడియో చేయడం కుదరలేదు. సో అందుకనే నేను వీడియో చేయలేదు. మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. 100% అయితే రిజల్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నిన్న అశోక్ గారు అన్నారు కదా, మేడం ఒక చేతికి గోరెంటాకు పెట్టుకున్నారు, మళ్ళీ ఇంకో చేతికి పెట్టుకోలేదు ఎందుకని అన్నారు కదా. నేను యాక్చువల్లీ నాకు ఎక్కువ గోరాకు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి అలా పెట్టుకుంటాను. కానీ గోరాకు మాత్రం బాగా యూజ్ చేస్తాను. చూసారా, ఇదేంటి గుర్తుపట్టారా? అండ్ ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. ఇది గోరెంటాకు. ఇది ఏమంటారంటే గోరెంటాకు ఇప్పుడు జుట్టు కొంచెం చాలా మందికి ఊసిపోతుంటుంది, మళ్ళీ జుట్టు ఊస్తూ ఉంటుంది, వైట్ హెయిర్ వస్తుంది కదా, కొంతమందికి వైట్ హెయిర్ వస్తుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ గోరెంటాకుని నెత్తి గ్రీన్గా పెట్టేశారనుకో, పెట్టుకొని 1 అవర్ ఉండాలి. 1 అవర్ తర్వాత తలస్నానం చేసేయాలి. అలా ఈ గోరాకు పెట్టుకోవడం వల్ల జుట్టు స్మూత్నెస్ ఉంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. అసలు కొందరు హెయిర్ రఫ్గా ఇట్లా ముట్టుకుంటే చాలా డ్రైగా అసలు రఫ్గా ఉంటుంది. అలా అస్సలుగా ఉండదు. అలా ఉన్న వాళ్ళు ఇది గోరెంటాకు పెట్టుకొని మీకే రిజల్ట్ 100% ఉంటుంది. ఈ గోర పెట్టుకోవడం వల్ల జుట్టు చాలా స్మూత్గా ఉంటుంది. అంతేకాదు చాలా చాలా మందంగా అవుతుంది. చాలా మందంగా ఉంటుంది, బాగుంటుంది. మీరు అన్నారుగా మేడం మీ హెయిర్ బాగున్నారని. నేను హెయిర్ మాత్రం ఇదే పెడతాను, ఎలాంటి యూజ్ చెయ్యను కూడా. ఇది మళ్ళీ మనం ఇవాళ గోరెంటాకు నూరేసి రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టుకుందాంలే అంటూ ఫ్రిడ్జ్లో పెడతారు కదా, అలా అయితే అస్సలు పెట్టకూడదు. గోరెంటాకు మనం ఇవాళ నూరితే ఇప్పుడు ఒక 1 అవర్ ముందు, లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందు, 20 మినిట్స్ ముందు అలా నూరి తర్వాత హెయిర్ పెట్టుకోవచ్చు. అంతేగాని ఇవాళ నూరి ఫ్రిడ్జ్లో పెట్టేసి లేకపోతే రేపు పెట్టుకుందామా ఎల్లుండి పెట్టుకుందామా అన్నది మాత్రం అలా అసలు చేయకూడదు. అలా చేస్తే మాత్రం మీరు గోరెంటాకు పెట్టుకుని వేస్ట్ యూస్ అసలుకి ఉండదు. సో మనం ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు మాత్రమే మిక్సీ పట్టుకోండి, అప్పుడు మాత్రమే నూరుకొని పెట్టుకోండి. దీని వల్ల 100% రిజల్ట్ ఉంటాయి. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి నా సబ్స్క్రైబర్ల కోసం నేను చెప్తున్నాను. ఇది పక్కా రిజల్ట్ ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇది ఎలా ఉంటుంది తెలుసా, ఇది గోరెంటాకు నెత్తి పెట్టుకోవడం వల్ల అసలుకి చాలా కూల్, ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకున్నట్టు చాలా కూల్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిద్ర మాత్రం మస్తు వస్తుంది. అంటే అంతా హెడ్ మొత్తం చాలా కూల్గా అయిపోతుంది, చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు గోరెంటాకు ఇది మిక్సీ పెట్టేటప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా, ఈ సైజు నిమ్మకాయ, ఇందులో రసం పోయండి. అదే నిమ్మకాయ వీళ్ళ పిండండి. ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఒక నిమ్మకాయ రసం మొత్తం వేసేయండి. ఆ నిమ్మకాయ రసం వేసినాక ఒక 10 మినిట్స్ తర్వాత నెత్తికి అప్లై చేయండి. డ్రాండ్రఫ్ గ్రీండ్రఫ్ అన్నీ పోతాయి. చాలా ఇది చూస్తానికి ఒక చిన్న గోరెంటాకే కానీ దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వేడి కూడా ఉంటుంది కదా, చాలా మందికి వేడి కూడా పోతుంది. ఇంకా కొందరు వేడి ఓలని చేతులకి కాళ్ళకి పెట్టుకుంటారు, అది కూడా పెట్టుకోవచ్చు అనుకో. మెయిన్ హెడ్కి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే జుట్టు చాలా స్మూత్గా ఉంటుంది, జుట్టు స్మూత్గా ఉంటుంది. మళ్ళీ హెయిర్ అనేది చాలా మందంగా ఉంటుంది. హెయిర్ ఇప్పుడు చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది కదా, జుట్టు ఇలా దువ్వెన పెట్టి దువ్వినాం అనుకోండి హెయిర్ చాలా ఊడిపోతుంది కదా. అలా అసలుకి ఊడేది కూడా తెలుసా, జుట్టు ప్లస్ మనకి ఇలా వచ్చి ఏమేమి ఉన్నాయి తెలుసా, జుట్టు ఊడదు, జుట్టు చాలా స్మూత్గా ఉంటుంది. మళ్ళీ చాలా కొందరికి వైట్ హెయిర్ ఉంటుంది కదా, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ గోరెంటాకు పెట్టుకోవడం వల్ల ఫస్ట్ బ్రౌన్ కలర్లో వస్తుంది, రెడ్ కానీ బ్రౌన్ కలర్లో వస్తుంది. ఆ తర్వాత బ్లాక్నెస్ వస్తుంది. రెడ్ కలర్గా వచ్చినాక చిన్నగా బ్లాక్ అయిపోతుంది హెయిర్. నేను పెట్టుకున్నాను నెత్తికి, లేదు రెడ్ అయిపోయింది చాలా వద్దు అది అంటారు. అలా కనిపించేసే చాలామంది అనుకుంటారు గోరెంటాకు పెట్టుకుంటే నెత్తి ఎర్రగా అవుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, గలీజ్గా ఉంటుంది, కనిపించదు మీరు అనుకుంటారా? అలా కాదు. అసలు మీరు ట్రై చేయాలి కదా, ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా. ట్రై చేసి ఎలా తెలుస్తుంది? ఇది గోరాకు నెత్తి పెట్టుకుంటే ఫస్ట్ రెడ్ అవుతుంది. నార్మల్గా కొంచెం లైట్గా ఉంటాయి కదా, వాళ్ళకు ఏమంటే రెడ్గా అయిపోయి నల్లగా 2-3 డేస్లో నల్లగా కనిపిస్తాయి. అసలు బయట హెయిర్ అనేది చూడండి, నాకు ఒక్కడు కూడా లేదు. ఎందుకంటే నేను యూజ్ చేస్తాను కాబట్టి ఒక్కడు కూడా లేదు, రావు కూడా ఇప్పుడు. సో అందుకనే నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీకోసం అయితే చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది.
ఎలాంటి హెయిర్ ఉన్నవి ఎవరైనా పెట్టుకోవచ్చు. నేను ఇది మీకోసమే మరీ తెచ్చాను. మన మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే హెయిర్కి పెట్టేశాను. అరే చాలా నా ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబ్ చెప్తే బాగుంటుందని మీకోసమే తెలుకొచ్చాను, మీకోసమనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ చెయ్యి ఖాళీ ఉంది కదా, ఇప్పుడు ఈ చెయ్యి పెట్టేసుకుంటాను. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీరు 100% ఇది రిజల్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా రిజల్ట్ ఉందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.